మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. గురుగారు దేవతా శక్తిని అంటే జపశక్తిని ఇంకొకరు లాక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మనము సంపాదించుకున్న తర్వాత అది ఇతరుల పాలైతే ఎలా ఉంటుంది? అది ఆస్తి కావచ్చు, ఇది అంతకంటే శక్తివంతమైనటువంటి విధానం. మీరు జపం చేసుకుంటున్నారు, శక్తిని సంపాదించుకుంటున్నారు, ఇతరులు మీ శక్తిని లాక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే మీ ఇంటిలో నుండి ఏ వస్తువులు కూడా బయటికి వెళ్లకుండా ఉండాలి అంటే ఇంటికి శక్తివంతమైనటువంటి తాళం ఉండాలి ఒకటి. రెండవది, ఇంటి చుట్టూ శక్తివంతమైనటువంటి ప్రహరీ కనుక ఉన్నట్టయితే, ఒక గోడ కనుక ఉన్నట్టయితే, ప్రహరీ గోడ కనుక ఉన్నట్టయితే బయటి నుండి ఏది లాక్కుపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఇక్కడ మనం ఏం చేయాలి? మీరు మంత్ర సాధన చేస్తున్నారు, శక్తిని లాక్కునేటువంటి పరిస్థితి ఉంది. మీరు దీపారాధన చేశారు, సరే ఏదో నైవేద్యం పెట్టారు, నమస్కారం చేశారు, ఏదో మంత్రం చదివారు. మీ మంత్రం యొక్క శక్తిని ఇంకొకరు లాక్కునేటువంటి అవకాశం ఉంది కదా, మరి ఎలా ఆపొచ్చు దీన్ని? ఎలా ఆపొచ్చు అనుకున్నప్పుడు మీరు శక్తివంతమైనటువంటి దిగ్బంధనాన్ని చేసుకోవాలి. దిగ్బంధనము కనుక లేకపోతే అంటే చుట్టూ ప్రహరీ లేనట్టు, ప్రహరీ కూడా లేనట్టు. ఏం జరుగుతుంది? లాక్కుపోయేటువంటి అవకాశం ఉంది. చాలా మంది ఏమి తెలియకుండానే జపం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దిగ్బంధనం ఉండదు. ఇచ్చే గురువులు కూడా నేను 1-2 సార్లు ప్రస్తావన చేసేసి వదిలేశాను, ఈ మంత్రం చేసుకోమంటారు. మరి దిగ్బంధనం లేనప్పుడు ఆ మంత్రం యొక్క శక్తి వారే కూడా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో చేశాను. అంటే గురు అర్పణ మస్తు అని చెప్పేసి శక్తిని తీసుకునేటువంటి విధానము వారి ద్వారానే వారి ద్వారా అనిపించి తీసుకోవడము, లేదా వారిని ఒక క్రియ చేపించేసి దాని ద్వారా తీసుకోవడము ఇలా జరుగుతుంది. అలా కాకుండా ఒక దిగ్బంధన మంత్రాన్ని కనుక మీరు శక్తివంతంగా మీరు కనుక చేస్తే ఆ గురువు కూడా మీ శక్తిని లాక్కోలేడు. అందుకే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గురువు సెలక్షన్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏదో ఎక్కడికో వెళ్ళారు, ఏదో గురువు చెప్పాడు, సరే చేసేస్తున్నారు. మరి ఆ సరైనటువంటి గురు విధానము లేనప్పుడు ఏమవుతుంది? మీకు ప్రతిదీ కూడా తెలియజెప్పేటువంటి గురువు కావాలి. మీరు అది చేయొద్దు, అది చేస్తే ప్రమాదము, ఇది చేస్తే ప్రమాదము, అలా అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి భయానికి గురి చేస్తున్నారు, భయాందోళనకు గురి చేస్తున్నారు అంటే ఆ గురువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉండదని గుర్తుపెట్టుకోవాలి. చాలా స్పష్టంగా భూత ప్రేత పిశాచ విద్యలు, కర్ణ పిశాచ విద్యలు కనుక చేసినట్టయితే ఇబ్బంది అనేటువంటిది తప్పదు. అలాగే ఈ కొన్ని రకాలైనటువంటి యక్షిని యోగిని కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రాసెస్లో ఉండేటువంటి కనుక చేస్తే ఇబ్బంది తప్పదు. ఇది కాకుండా ఒక కాళీమాతని చేస్తాము, లేకపోతే ఒక బేతాళం చేస్తాము, భైరవుని చేస్తాము, ఇలాంటి ఇత్యాది చేస్తున్నప్పుడు అది చేస్తే నీకు ఇబ్బంది, మీరు తట్టుకోలేరు, మీ వల్ల కాదు అని ఎవరైనా చెప్పారు అంటే ఇందులో 2, గురువు మీరు చేయడం ఆ గురువుకి ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి. తర్వాత తను బాగా ఎదుగుతాడేమో అని గురువు అభద్రతా భావానికి గురవుతున్నాడేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి, లేదా గురువుకు పూర్తి విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. కనుక ఒక సిస్టమ్ ప్రకారము మీరు మంత్ర విధానాన్ని తీసుకొని, లేదా విద్యలు కావచ్చు, మంత్ర విధానం కావచ్చు, ఏదైనా సరే సిస్టమ్ ప్రకారము ఒక పద్ధతి, ఒక ప్రక్రియ, ఒక ప్రణాళికాబద్ధంగా కనుక మీరు వెళ్ళినట్టయితే మీరు ఏదైనా కూడా సాధించగలుగుతారు. ఇక్కడ లోగడ ఒక వీడియో చేశాను నేను. ఏమిటి అంటే, గురుగారు ఆ మంత్రము మేము చేయొచ్చా, ఆ మంత్రం యొక్క శక్తిని మేము తట్టుకోగలమా అని నేను చాలా వివరంగా ఆ వీడియోలో పెట్టాను. ఎవరు ఏ మంత్ర విధానైనా కూడా చేసుకోవచ్చు. భూత ప్రేత పిశాచ విద్యలు కాకుండా, కర్ణ పిశాచ విద్యలు కాకుండా మీరు ఏదైనా కూడా మీరు సాధించవచ్చు. అది పద్ధతి ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి.
అయితే ఖచ్చితంగా మీకు ఎవరైనా సరే మంత్ర ఉపదేశం ఇస్తున్నారు అని అనుకుంటే ముందు ఇవ్వాల్సింది దిగ్బంధనము. దిగ్బంధన మంత్రము ఇవ్వకుండా దిగ్బంధ్ర దిగ్బంధన మంత్ర ఉపదేశము లేకుండా మీరు చేస్తున్నారు అంటే మీకు ప్రహరీ గోడ లేనట్టు, ఆ శక్తిని ఇంకొకరు తీసుకునేటువంటి అవకాశము ఉంటుంది. ఆ విధానం ఉంటుంది. కనుక ఏ ఉపాసకుడైనా కూడా అంటే శక్తివంతమైన అత్యంత గట్టి దిగ్బంధనం చేసుకోవాలి. గట్టి దిగ్బంధన ఇంకా వీలుంటే 2, 3 కూడా మనం చాలా ఎంత ఎక్కువగా దిగ్బంధనాలు చేసుకుంటే అంటే విద్యలలో ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేనప్పుడు 1, 2 మీరు దిగ్బంధనాలు చేస్తే సరిపోతుంది. దిగ్బంధనము ఉంటే మీ మంత్రశక్తిని ఎవరు తీసుకోలేరు. ఇక అలా కాకుండా ఓం భూర్భువ సౌరమతి దిగ్బంధన అని ఉంటూ ఉంటాయి పూజా కార్యక్రమాల్లో. దీనివల్ల దిగ్బంధనం రాదది. అది అలా పెట్టారో మనం చేసుకుంటూ వస్తున్నాం అంతే. ఒక దిగ్బంధన ప్రక్రియ చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆ విధానాన్ని మనం చేస్తే మనకు తెలుస్తుంది. ఒక దిగ్బంధనము చాలా శక్తివంతంగా మీరు చేసుకున్నారు అంటే ఆ మంత్ర విధానము మీకు చక్కగా ఏ చెడు అయితే జరగబోతుందో, ఎక్కడ ఏదైతే చెడు చేస్తున్నారో అనేటువంటిది మీకు క్లియర్‌గా మీకు డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో, డైరెక్ట్‌గా అంటే అమ్మవారు కనిపించడం కాదు బిడ్డ, కళ్ళ స్వప్నంలోనో ఇంకా ఇతరత్రా మీకు తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అర్థమైంది కదా! దిగ్బంధనం కనుక ఉంటే మీ మంత్రశక్తిని గురువు కూడా తీసుకోలేడు. ఆ దిగ్బంధనాన్ని చాలా శక్తివంతంగా మీరు చేసుకోవాలి. అందరికీ అర్థమైంది కదా! బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం